రైట్, ఇక ఇప్పుడు న్యూస్ లెన్స్ చూద్దాం. స్వరూపానంద లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. 5 ఏళ్ల జగన్ పాలనలో అంతా ఆయనే అన్నట్లు వ్యవహరించారు. ఆధ్యాత్మికం మరచి రాజకీయాలతో దోస్తీ చేశారు. నలుగురికి మంచిని బోధించాల్సిన స్వామి భారీగా అక్రమాలకు పాల్పడ్డారు. గతంలో జగన్ను కౌగిలించుకుని ముద్దులు పెట్టిన స్వామి స్వరూపానందపై విమర్శలు వ్యక్తమయ్యాయి. భీమిలలో శారదా పీఠానికి జగన్ భూములు కేటాయించారు. ఆ భూములను కూటమి సర్కార్ రద్దు చేసింది. తిరుమలలోనూ కొంత భూమి కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారు. తాజాగా ఆ అనుమతులను టీటీడీ రద్దు చేసింది. ఆధ్యాత్మిక కార్యక్రమాల కన్నా అక్రమాల ఆరోపణలే స్వరూపానంద భారీగా మూటగట్టుకున్నారు. మఠాధిపతులకు పీఠాధిపతులకు గుణపాఠంగా స్వరూపానంద వ్యవహారం ఉంది. రైట్, ఇదే విషయంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి డిప్యూటీ ఇన్పుటేటర్ వాసు అందిస్తారు. వాసు. చందు, అత్యంత వివాదాస్పదమైన స్వామి స్వరూపానంద స్వామి, ఉత్తరాంధ్రలో చాలా పేరుగాంచినటువంటి స్వామీజీ. జగన్ ప్రభుత్వం రానంత వరకు కూడా ఒక విధంగా ఉండే పరిస్థితి అయింది. జగన్ ప్రభుత్వం వచ్చాక పూర్తిగా మారిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే జగన్ ఆయన్ని పూర్తిగా నమ్మటం, పీఠానికి అనేకసార్లు రావటం, ఇక్కడ స్వామీజీని కూడా అక్కడ పిలిపించుకోవడం, ఇలాగా జగన్కి అత్యంత సన్నిహితంగా ఆయన చేరిపోయారు. అంతేకాక జగన్ ప్రమాణ స్వీకారానికి కూడా ఆయనే ముహూర్తం పెట్టారని చెప్తారు. జగన్ ఏ కార్యక్రమం చేసినా, ఏ యాగం చేసినా, ఏం చేసినా సరే స్వరూపానందే చేస్తారని ఈ సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకుని ఆయన ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిచయాలను ఉపయోగించుకుని ఎనలేని ఆక్రమణకు మొత్తం కూడా చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఎంతమంది అధికారులు కూడా కనీసం శారదా పీఠంలోకి అడుగు పెడతాక భయపడే పరిస్థితి గతంలో చాలామంది స్వామీజీలు అయితేనే, పీఠం అధిపతులు అయితేనే అందరూ కూడా ఆరోపణలు ఆయన్ని కూడా చేశారు. ఆయన మీద ఉద్యమాలు కూడా చేశారు. అయినా గత ప్రభుత్వ హయాంలో ఎవరు కూడా పట్టించుకోకపోగా అనేక సార్లు సీఎం హోదాలో జగన్ ఆయన పీఠానికి రావటం, పూజలు చేయడం, ప్రత్యేక పూజలు చేయడం, ఇవన్నీ చేయడం జరిగింది. దీన్ని ఆసరాగా చేసుకుని ఆయన స్వామీజీ ఒకవైపు భీమిలిలో మొత్తం వేద పాఠశాల కోసం ఆయన భూములు తీసుకున్నారు. మరోవైపు ప్రస్తుతం ఉన్నటువంటి శారదా పీఠం కూడా అనేక ఆక్రమణలకు నిలమైందని అధికారులు తెలుస్తున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ ఆరోపణలపై మొత్తం కూడా ఫిర్యాదులు రావడంతో పరుగులెట్టే పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాక ఎంతో ఆధ్యాత్మికమైన తిరుపతిలో కూడా అక్రమ కట్టడాలు ఆయన నిర్మిస్తున్నారనేది ఆరోపణలు రావడంతో మొత్తం కూడా వీటిపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఒక విధంగా స్వామీజీ అన్నిటికీ అతీతంగా ఉండాలి, స్వామీజీ రాజకీయాలకు అతీతంగా ఉండాలి, ఆక్రమణకు అతీతంగా ఉండాలి, ఆధ్యాత్మికమైన మొత్తం కూడా మంచి మాటలు చెప్పాలి జనానికి. అటువంటిది ఆయనే 10 మందితో చెప్పించుకునే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే జగన్ని స్వామీజీలు ఎవరిని కూడా ముట్టుకోవడం లేదా దూరంగా ఉంటారు, కొన్ని వాళ్ళకి నిబంధనలు ఉంటాయి. కానీ జగన్ని ముద్దులాడి చాలా వివాదాస్పదమయ్యారు. అప్పటి నుంచి కూడా ఆయన జగన్ అంటే నాకు ఇష్టం అని బహిరంగంగా చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే ఆయన చేసినటువంటి ఆ పీఠం ద్వారా చేసినటువంటి ఆక్రమణలు బయటపడుతున్నాయి. భీమిలిలో ఉన్నటువంటి కట్టడాలని మొత్తం కూడా కట్టేందుకు, పేద పాఠశాల కట్టేందుకు కొన్ని ఎకరాలు కేటాయించడం జరిగింది. కోట్లాది రూపాయల భూమిని తక్కువగా అతి చౌకకి ఇవ్వడం జరిగింది. ఆ కూటమి ప్రభుత్వం రాగానే దీని మీద విచారణ చేపట్టడం, దానిపై ఆందోళన చేయడం, అది రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా తిరుపతి కూడా మనందరికీ తెలుసు, తిరుపతిలో ఎంతో పవిత్రమైన తిరుపతిలో కూడా ఇదే విధంగా ఆక్రమణలు చేయటం, కట్టడాలు కట్టడంతో స్వామీజీలు అందరూ కూడా ధర్నాలు చేయటం, ఆందోళన చేయటం, జనసేన నాయకులు మొత్తం అందరూ కూడా ఈ ఉద్యమంలో పాల్గొనడంతో అక్కడ కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇప్పుడు తాజాగా పీఠం ఏదైతే ఉందో, చిన్నముషిరివాడలో పీఠం ఏదైతే ఉందో ఆ పీఠంలో దాదాపు 22 సెంట్లు భూమి, ఖాళీ స్థలం, ప్రభుత్వ భూమి ఆక్రమించారని ఎంఆర్ఓ తేల్చడం జరిగింది. అదేవిధంగా దాదాపు 9 కట్టడాలు, అంటే ప్రభుత్వ భూములు 9 కట్టడాలు నిర్మించేశారు, శాశ్వతంగా నిర్మించేశారు. ఇవన్నీ కూడా అసలు ఏ విధంగా చేశారు ఎవరికి అర్థం కాని పరిస్థితి. కారణం ఏంటంటే ఆ పీఠంలోకి ఎవరిని కూడా రానివ్వరు, జస్ట్ మీడియాను కూడా కేవలం గేటు వరకే అనుమతిస్తారు, లోపలికి ఎవరు కూడా వెళ్ళనివ్వరు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక పూర్తి స్థాయిలో దీనిపై చాలా పకడ్బందీగా దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో మాత్రం దాదాపు 22 సెంట్లు భూమి ఆక్రమించినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా 9 కట్టడాలు కూడా కట్టినట్టుగా కూడా తెలుస్తుంది. వీటిని కూడా మనం తాజాగా నిన్న సాయంత్రమే జీఎంసీ అధికారులు కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. వారం రోజుల్లోగా మొత్తం కూడా ఈ కట్టడాలు కూల్చివేయాలి, తిరిగి ప్రభుత్వ భూమి ఆక్రమించుకున్నటువంటి భూమిని అప్పగించాలని కూడా హెచ్చరించడం జరిగింది. లేని పక్షంలో జీఎంసీఏ ఆ పని చేపడుతుందని కూడా చెప్పడం జరిగింది. అయితే స్వామీజీ ఇక్కడ లేరు, వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయారు. అక్కడే ఏ పూజలు మొత్తాన్ని ఆయన ఆధ్యాత్మికంగా పూజలు ఉన్నారని చెప్తున్నారు. ఆ చిన్న స్వామీజీతోనే ఇక్కడ పీఠం నడుస్తుంది. ఇంతవరకు ఉన్నంత తాకిడి స్వామీజీకి ఇక్కడ లేనప్పుడు కూడా ఎవరు లేకపోవడంతో ఆయన వేరే రాష్ట్రంలో సేద తీరుతున్నారని చెప్పొచ్చు.
కావచ్చు. ప్రస్తుతం అయితే శారదాపేటలో ఉన్నటువంటి దాదాపు 22 సెంట్ల భూమితో పాటు 9 కట్టాలను కూడా తిరిగి తీసుకునేందుకు అయితే ప్రభుత్వం సన్నద్ధం అవుతుంది. వారం 10 రోజుల్లో చేయాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గతంలో ఇదే అధికారులు కనీసం ఆ స్వామీజీ లోపలికి అంటే గేటు లోపలికి కూడా పీఠం లోపలికి కూడా వెళ్ళేందుకు సాహసించే పరిస్థితి ఉండదు. ఇప్పుడు కూడా ఆ పీఠం లోపల ఏం జరుగుతుంది అసలు మొత్తం కూడా విచారణ చేయాలని ఆ శ్రీనివాసానంద స్వామీజీ ఉత్తరాంధ్ర మా సాధు పరిషత్తు ఆయన మొత్తం వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎప్పటికైనా ప్రభుత్వం కలెక్ట్ చేసుకుని ఈ స్వామీజీ ఆక్రమణల్ని అరికట్టాలని కూడా వారందరూ డిమాండ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. జీవీఎంసీ అయితే హెచ్చరించడం జరిగింది. వారం రోజుల్లో కనుక ఆ కట్టడాలు తొలగించకపోతే తామే తొలగిస్తామని చెప్పడం జరిగింది. 22 సెంట్ల భూమిని కూడా స్వాధీనం చేసుకునేందుకు ఆ రెవెన్యూ అధికారులు అయితే సిద్ధమవుతున్నారు. చందు. రైట్ వాసు, థ్యాంక్ యూ.